సాతాను ఎప్పుడు కూడా నేరారోపణ మనసుతో వస్తాడు. నీ బ్రతికే బాగలేదు, నీ హృదయమే బాగలేదు, నీ జీవితమే బాగలేదు, నువ్వు సేవ చేస్తావా, నువ్వు పాట పాడతావా, నువ్వు ప్రభు పని చేస్తావా, నీవా పరలోకం పోయేది అని సాతాను ఏం చేస్తుంది? నేరారోపణ మనసుతో ఎక్కడైనా మనం ఓడిపోతూ ఉంటాం ఒకటి రెండు చోట్ల. ఆ ఓటమిని మనకు పదే పదే గుర్తు చేసి మన విశ్వాసాన్ని ఓడ బద్దలైపోతే ఎట్లుంటుందో మన విశ్వాస ఓడ కూడా బద్దలైన స్థితి వల్లే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గరికి యేసు రక్తాన్ని ఆధారం చేసుకునే వెళ్ళాలి. హల్లెలూయా. భక్త సింగర్ ఒక మాట అన్నాడు, ఎంత పరిపూర్ణుడైనా ఆయన సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు యేసు రక్తమునే ఆధారం చేసుకొని వెళ్ళాలి అన్నాడు. హల్లెలూయా. గతకాలపు పాపములైనా, వర్తమానపు పాపములైనా, భవిష్యత్తులో నువ్వు చేయబోయే ఏవైనా పాపములు ఉండినా ప్రతి పాపమునకు పరిష్కారం, ప్రాయశ్చిత్తం ఎవరు? యేసు రక్తమే. కాబట్టి నువ్వు ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళినా, నేను భక్తిపరుని, నేను నీతిమంతుని, నేను పరిశుద్ధిని, నా వంటి వాడే లేడు, నా వంటి భక్తి గల వారే లేరని గర్వంతో వెళ్ళొద్దు. ఎప్పటికైనా మనకు యేసు రక్తమే కావాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు రక్తం వల్ల మనం సమీపస్తులం అని ఉంటుంది. హెబ్రీ పత్రిక 9-10 అధ్యాయంలో యేసు రక్తం వల్లనే పరలోక ప్రవేశం అని ఉంటుంది. అంటే రక్తముతోనే మన భక్తి ప్రారంభమైంది, పరలోకం కూడా రక్తముతోనే ఆ పరలోకంలో వెళ్తాం. అంటే పరలోకం వెళ్ళడానికి మనకు ఆధారం ఏమిటి? యేసు రక్తమే. మన భక్తికి ఆధారం యేసు రక్తమే, పరలోక ప్రవేశమునకు ఆధారం యేసు రక్తమే.